బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. త్వరగా అందరూ వెతకండి. అరే ఇక్కడేంటి ఎంత భయంకరమైన మనుషులు ఉన్నారు? ఏం చేస్తున్నారు మీరు? తప్పుకోండి, నేను చూస్తా. గ్యాడ్జెట్ ఇక్కడే ఉంది. ఎస్, దొరికింది. దొరికింది. Come on, let's go. అరే కాపాడండి, కాపాడండి. గోడ చేయకు. ఎవరు ఇక్కడుంది? ఎవరో చెప్పండి మర్యాదగా. నమస్తే బామ్మగారు, త్వరగా రండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రండి. ఎవరు మీరంతా? ఏమండి, త్వరగా రండి. దొంగలు వచ్చారు. బామ్మ, ఎందుకు మీరు ఇలా అరుస్తున్నారు? వాళ్ళు మీ నాన్నగారి గ్యాడ్జెట్ ని దొంగలించుకొని వెళ్ళిపోయారు. నాన్నగారి గ్యాడ్జెటా? ఏంటా గ్యాడ్జెట్? శివ, అవన్నీ చెప్పడానికి ఇది సమయం కాదు. రౌండ్ గా ఒక మెరిసే బాక్స్ ఉంది, దాంట్లో చిన్న హ్యాండిల్ కూడా ఉంది. చెడ్డవాళ్ళు ఎవరు దాన్ని తెరవకూడదు. త్వరగా వాళ్ళ దగ్గర నుంచి అది తీసుకురా. హలో రేవా. చెప్పు శివ. మా ఇంట్లో జొరబడిన దొంగల్ని నేను వెంబడిస్తున్నాను. నువ్వు ఆది యుడి లడ్డు సింగార్ని తీసుకొని ఊరు బయట ఉన్న రోడ్డుకి త్వరగా వచ్చేసాయి. బాయ్. ఓకే శివ, నో ప్రాబ్లం. అవును, ఈ చిన్నపిల్లాడు ఎవరు? మన్నెందుకు ఫాలో చేస్తున్నాడు?
ట్రక్ ఎలాగో వెళ్ళిపోయింది, నేను తప్పించుకున్నాను. సార్ ఎక్కడ సార్ కనిపించరు సార్, మీరు కింద ఏం చేస్తున్నారు? సరే గట్టిగా పట్టుకొని పైకి రండి. నన్ను త్వరగా కాపాడు. ఓ నో, ఈ రాళ్ళగుండా మనం ఎలా వెళ్ళడం? ఈ పిల్లాడు ఇక్కడికి కూడా వచ్చాడు. మెడూసా మేడం, ఆ పిల్లాడు మనల్ని ఫాలో చేస్తూ ఇక్కడ దాకా వచ్చాడు. పిల్లాన్ని చూసి దడుచుకుంటావా? పంపేయ్. ఏ పిల్లాడా, తిరిగి వెళ్ళిపో, లేదంటే నువ్వు అంతం అయిపోతావు. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. ఓ, శివ, నా పేరు శివ. వాణ్ణి కొట్టండి. ఏయ్, ఏయ్, ఏయ్. లడ్డు సింగ్ ఉన్న చోట దొంగతనమా? నీకు సిగ్గుగా లేదా? చిన్న పిల్లోడితోటి ఫైట్ చేస్తున్నావు, నాలాంటి బలవంతుడితో ఫైట్ చేయి. నాలాంటి వాడితో లడ్డు సింగ్ లాగి ఒక పంచిచ్చారంటే వాడు డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్తాడో తెలుసా? హాస్పిటల్లోకే. రా రా రా, నాలాంటి వాళ్ళతో ఎలా ఫైట్ చేయాలో ఇప్పుడు నేను నీకు నేర్పిస్తాను. కమాన్ రా. నేను తిరగడం ఆగిపోయినా, నేను బానే ఉన్నాను. రెడీగా లేనప్పుడు కొడతావా? ఇప్పుడు చూడు. వద్దు సింగ్ అంకుల్, వద్దు, వెళ్ళొద్దు. శివాని అంతా చూసుకుంటాడు, మీరు వెళ్ళొద్దు. అవునవును, శివానే అందరినీ చూసుకుంటాడు, నేను ఇక్కడ రెస్ట్ తీసుకుంటాను. చూడండి ఆంటీ, నేను లేడీస్ కి బాగా రెస్పెక్ట్ ఎక్కువ ఇస్తాను, కాబట్టి మీతో ఫైట్ చేయను. ఎందుకు? భయం వేస్తుందా? కాదు, నాకు భయం కాదు. నీ అంతు తర్వాత చూస్తాను. శివ, తాతయ్య, వాళ్ళని పట్టుకోవడానికి మేము చాలా ట్రై చేశాం, అయినా వాళ్ళు తప్పించుకున్నారు. అందుకే మేము ఇక్కడికి తిరిగి వచ్చేసాం. లడ్డు సింగ్, నువ్వు కొంచెమైనా నీ పని సక్రమంగా చేయొచ్చు కదా.
ఎప్పుడు చూసినా శివ హెల్ప్ తీసుకుంటుంటావు. ఈ రోజు శివకి నీ హెల్ప్ అవసరమైంది కదా, కానీ ఈ రోజు తన్నులు తిని తిరిగొచ్చావు. ఈరోజు నేను ఏంటంటే ఐఎమ్ సారీ బామ్మగారు, క్షమించండి. జరిగిందేదో జరిగిపోయింది, కానీ ఎలాగైనా వాళ్ళని పట్టుకొని అది మనం తీసుకురావాలి. ఆ గాడ్జెట్ చెడ్డవారి చేతికి వెళ్ళకూడదు. తాతయ్య, అసలు ఆ గ్యాజెట్ లో ఏముంది? ఎందుకు మీరు మరి ఇంత టెన్షన్ అవుతున్నారు? నాకు ఆ గ్యాడ్జెట్ గురించి ఎక్కువగా తెలియదు శివ. ఒక విషయం మాత్రం తెలుసు, మీ నాన్నగారు ఒక ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్ చేసేవారు. దాన్ని లాక్కుందామని చాలా మంది ప్రయత్నించారు. ఆ గ్యాడ్జెట్ వాళ్ళకి దొరికిందంటే చాలా ప్రమాదం జరిగే అపాయం ఉంది. కానీ ఆధారాలే లేకుండా మనం వాళ్ళని ఎలాని వెతికి పట్టుకుంటాం? ఐ థింక్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళుంటారో నాకు తెలుసు. ఫైట్ జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయి ఎవరితోనో ఫోన్లో మాట్లాడింది శివ. బాస్, మాకు గ్యాడ్జెట్ దొరికింది. ఓకే, అలాగా. ఎక్కడికి రావాలి? సరే, నేను వెంటనే అక్కడికి వచ్చేస్తాను. శివ, త్వరగా హోటల్ టర్కీ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయి. అరే, ఎందుకు నెట్లో సర్చ్ చేయడం? హోటల్ టర్కీ టర్కీలోనే ఉంటుంది కదా, సింపుల్. అది మాటలు కట్టి పెడతావా? టర్కీ అని పేరుంటే టర్కీలో ఉండాలని రూల్ లేదు. ఇలా చూడు శివ, నువ్వు వెంటనే సర్చ్ చేయి. వదిలేయండి, నాకెందుకు. ఏమైంది? సర్చ్ చేసావు కదా, నీకు ఏం కనిపించింది? యూర్ రైట్ ఆది, హోటల్ టర్కీ టర్కీలోనే ఉంది. చూసావా, నేను ఇప్పుడు చెప్పిందే కదా నిజమైంది. నేను ఏం చెప్పినా మీరు అస్సలు నా మాట వినరు. నేను ఏం చెప్పినా కాదనే అనుకుంటారు. థ్యాంక్ యూ ఆది. ఇప్పుడు మనం టర్కీకి వెళ్ళడానికి రెడీ అవ్వాలి. శివ, నేను మీతో వస్తాను, ఎందుకంటే ఆ లేడీని నేను చూశాను కాబట్టి. అందువల్ల దాన్ని వెతకడం కాస్త తేలిక బుద్ధి. బాయ్ బామ్మ, మీరు జాగ్రత్తగా ఉండండి, మేము త్వరగా వచ్చేస్తాం. లడ్డు సింగ్ గారు, మీరు నా నుంచి కొంచెం దూరంగానే ఉండండి. ఈ పాటికి మనం ఇక్కడే ఉంటామని వాళ్ళకి తెలిసి ఉంటుంది, కాబట్టి తప్పకుండా నన్ను పట్టుకోవడానికి ఏదో ఒక ప్లాన్ వేసే ఉంటాడు. మనం జాగ్రత్తగా ఉండాలి లడ్డు సింగ్ గారు. అతని మనుషుల్ని ఎవరినైనా పట్టుకొని అతనుండే చోటుని మనం కనిపెట్టాలి శివ. లేదంటే అతని మనుషుల్ని ఫాలో చేసి అతనుండే డెన్నని మనం కనిపెట్టాలి. శివ, ఏంటిది? ఇన్ని బైకులు అక్కడి నుంచి వచ్చాయి, ఎందుకు ఇలా తిరుగుతున్నాయి? ఇవి ఏలియన్స్ భూతాలో కావు. ఆ ప్రిన్స్ క్రిసస్ నేచర్ ఆ గ్యాడ్జెట్ తో మోటార్ సైకిల్ ని ఎలా కంట్రోల్ చేయాలో నేర్చుకున్నట్టున్నారు. మీరు నా నుంచి దూరంగానే ఉండండి, నేను ఇక్కడ నుంచి వెళ్తాను. మీరు జాగ్రత్తగా ఉండండి. త్వరగా ఇక్కడి నుంచి మనం పరిగెత్తి పారిపోవాలి. అయ్యో బాబాయ్, బైక్ లో నేను తప్పుగా కూర్చున్నాను. ఎలా కూర్చున్నావు? మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి, బాగా ఎంజాయ్ చేస్తున్నావా చిన్నపిల్లాడా?
అరే ఎగ్ కర్రీలో ఎగ్ ఎక్కడుంది? ఇదే మీ ఊర్లో ఎగ్ కర్రీనా? ఏంటి మాట్లాడవు? వాట్ ఇస్ దిస్? నేను మిమ్మల్ని ఎగ్స్ అడగలేదు, అర్థమైందా? అరే దీనికి ఆమ్లెట్ చేసి పారేయొచ్చుగా. వావ్, ఈ సైకిల్ చాలా బాగుంది, కొనేద్దాం. వాడితో ధరలతో కనుక్కో. వాడు ఆగుడు. కావాలంటే వాడిని ఆపి ఆ సైకిల్ ని తీసుకోండి. థ్యాంక్ యూ శివ. ఓ నో నో నో, వాడు నా బైక్స్ ని డిస్ట్రాయ్ చేస్తున్నాడు. మనకి ఇదే కరెక్ట్ అయిన సమయం. వాడిని ఆ ఫ్లైఓవర్ నుండి కిందకి తోసేయండి. yes, శివ కథ ముగిసిపోయింది. ఓ నో, ప్రిన్స్, మళ్ళీ మన మనుషుల్ని పంపిద్దాం. వాళ్ళు వెళ్ళి శివాని తీసుకొస్తారు. ఇక ఇప్పుడు మనం ఆ హోటల్కి వెళ్ళలేం. వాళ్ళ మనుషులు తప్పకుండా అక్కడికి వస్తారు. కాకపోతే మనం ఆ హోటల్ని జాగ్రత్తగా గమనించొచ్చు. వాళ్ళ మనుషులు అక్కడికి వస్తే వాళ్ళనే ఫాలో చేద్దాం. న్యూయార్క్ సిటీలో విచిత్రమైన పనులన్నీ జరుగుతున్నాయి. మోటార్ సైకిల్స్ డ్రైవర్సే లేకుండా వాటంతటిగానే వెళ్తున్నాయి. కార్స్ కూడా డ్రైవర్స్ లేకుండా వెళ్తున్నాయి. అంతేకాదు, ప్లేన్ కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యింది. పైలట్ లేకుండా ఎగిరిపోయి ఎక్కడో పడిపోయింది. ఇంకెవరు ఈ మిషన్స్ అని కంట్రోల్ చేస్తున్నావు అని అంటున్నారు. వీళ్ళందరూ మరి ఎవరు? ఏలియన్సా? ఎస్ ఖచ్చితంగా ఏలియన్స్ అయ్యుంటారు. లేకుంటే మనుషులే ఈ మిషన్స్ అని కంట్రోల్స్ చేస్తున్నారా అని తెలియట్లేదు. ఇదంతా ఒక పెద్ద ఇష్యూ. దీనికోసం హై లెవెల్ సెక్యూరిటీ మీటింగ్ ని అరేంజ్ చేశారు. ఇది ఆ ప్రిన్సెస్ క్రిసెస్ నేచరే చేస్తున్నాడని ఎవరు కనిపెట్టలేకపోయారు. శివ, ఎలాగైనా ఆ గాడ్జెట్ ని మనం అతని దగ్గర నుంచి తీసుకోవాలి. దాన్ని మనం తీసుకోవచ్చు, కానీ వాళ్ళ డెన్ గురించి మనకి తెలియాలి. అందుకే మనం హోటల్ ప్రెసిడెంట్ కి ఆపోజిట్ లో ఉన్న హోటల్లో ఉంటున్నాం, అర్థమైందా? అప్పుడే మనం వాళ్ళని గమనిస్తున్నామని వాళ్ళకి తెలియదు. లడ్డు సింగ్ గారు కూడా ఇప్పుడు ఆ హోటల్నే చూస్తున్నారు. హాయ్, అరే ఏంటిదే, వాళ్ళ మనుషులు వచ్చేసారు. అంతా మన ప్లాన్ ప్రకారమే జరుగుతోంది. నేను వెళ్ళి వాళ్ళని ఫాలో చేస్తాను. అంతేకాకుండా నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాను. రండే, ఎక్కడే. హలో శివ, ఎక్కడున్నావు? రేవా, నేను 77C రోడ్ లో ఉన్నాను. ఓకే శివ, లడ్డు సింగ్ గారు లెఫ్ట్ లో వెళ్ళండి. ఓకే.
రేవా సీలింగ్ కి వచ్చేసాయి. ఓకే శివ. నేను అక్కడికి వచ్చేసాను. మన ప్లాన్ లో ఎలాంటి మార్పు లేదు. చిన్న పిల్లాడు ఇక్కడికి వచ్చేసాడా? మెడుసా, వాణ్ణి పట్టుకో. ఓకే, ఆ పిల్లాన్ని పట్టుకోండి. గ్యాడ్జెట్ ని లాక్కుని వాణ్ణి అంతం చేయండి. ఏ చిన్న పిల్లడా, ఆ గ్యాడ్జెట్ ని మర్యాదగా మాకు ఇచ్చేసేయ్. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. వాణ్ణి పట్టుకోండి, వాణ్ణి ఫాలో చేయండి. నా గ్యాడ్జెట్ ని వాడు దొంగిలించాడు, కానీ ఇప్పటికీ లేట్ అవ్వలేదు. 6 hours రిజర్వ్ ఎనర్జీలో నా మిషన్స్ పనిచేస్తాయి. నేను ఏ కార్నైనా ప్లేన్ అయినా కంట్రోల్ చేయగలను. శివాకి ఎగరడం ఇష్టం కదూ, వాడు ఎగిరేటప్పుడే వాడి కథని ముగిస్తాడు. అందరూ ఒకటి గుర్తుంచుకోండి, 6 గంటల్లోపు ఆ గ్యాడ్జెట్ మనకి దొరకకపోతే ఇక్కడ బ్లాస్ట్ అయిపోతుంది. 6 గంటల్లోపు ఆ గ్యాడ్జెట్ ని ఇక్కడికి తీసుకుని రండి. కమాన్ గైస్, మనం 6 గంటల్లో వాణ్ణి పట్టుకుని ఆ గ్యాడ్జెట్ ని తీసుకోవాలి. నీ తర్వాత నువ్వు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తా. శివ, 3 ఫైటర్ ప్లేన్లు నీ వైపే వస్తున్నాయి.
థ్యాంక్స్ రేవా. గ్యాడ్జెట్ జాగ్రత్త, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.